వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మెనూ పాటించడం లేదని రెసిడెన్షియల్ హాస్టల్ సిబ్బందిని సస్పెండ్ చేసిన కలెక్టర్. చిత్తూరు జిల్లా కుప్పంలో తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సిందే అని పెద్ద బంగారు నత్తం గ్రామస్తుల డిమాండ్. చదువుకు పేదరికం అడ్డు కారాదు, భవిష్యత్తులో పేదలకు పేద విద్యార్థులకు చేయూతనిస్తా జూనియర్ సివిల్ జడ్జి తేజస్విని. ఇల్లంతులో సందడి చేసిన డి డాన్స్ షో 2024 విన్నర్ జాను లిరి ఘనంగా సన్మానించిన దండు సారయ్య. హిజ్రాలను ప్రభుత్వం ఆదుకోవాలి, దండు సారిక ఆలియస్ సారయ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. లగచర్ల రైతులపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా 3rd డిగ్రీ ఉపయోగించి జైల్లో పెట్టడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు దేవరూపుల మండలం కామారెడ్డిగూడెం బస్టాప్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ రైతుల చేతులకు బేడులు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయాలని అన్నారు. నిరంకుశ పాలనను నిరసిస్తూ ప్రజలంతా అన్నదాతలకు మద్దతు తెలపాలని అన్నారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి జైలులో నిర్బంధించిన రైతులను విడుదల చేసే వరకు పోరాటం చేయాలని అన్నారు. రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని మండిపడ్డారు. తప్పుడు కేసులు పెట్టి జైలు గురించి ఏర్పాటు చేశారు. ఇట్లా అక్రమ కేసులు ఎన్నో జరుగుతున్నాయి. మొన్న కొడంగల్ నియోజకవర్గంలో లగ్చర్లలో ఒక ఎస్టీ వాళ్ళు తన ఆ భూములు మాకు ఉండాలి అని ధర్నా చేస్తే విపరీతంగా కొట్టి ధర్నా చేసిన వాళ్ళందరినీ జైలు తొలిచారు. రైతులు వాళ్ళు ఊరు జోలి పెట్టేవాళ్ళు కాదు, వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ జైలు తోలుడే కాకుండా నాకు ఆటలు వస్తుందంటే పేడీలు పెట్టి, ఎప్పుడు రైతులకు పేడీలు పెట్టారు, పేడీలు పెట్టి హాస్పిటల్ తీసుకుపోతారు. ఏమైనా దొంగతనం చేసిండా, ఆయన ఏమైనా మర్డర్ చేసిండా, ఏమైనా అరాచకాలు చేసిండా? ఎంత అరాచకం ఒక్కసారి మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. వీళ్ళ నుంచి ₹1 ఇవ్వండి, వాళ్ళ పాత బిల్లులని దాటేస్తారు. వాళ్ళకి వచ్చేది పడి అలా అడ్జస్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఇవాళ జీతాలు లేక గ్రామ పంచాయతీలు ఊర్లు బాగు చేశారు, వాళ్ళు ఊర్లను డెవలప్మెంట్ చేశారు. పాత సర్పంచ్లంతా వాళ్ళ బిల్లు లేక ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎంత ఘోరంగా నువ్వు విప్లవం అయ్యావు, సిగ్గు లేకుండా మళ్ళా ఎన్నో హామీలు ఇచ్చావు, మోసం చేశావు. రేవంత్ రెడ్డి గారు మాయమాటలు చెప్పావు, ఇంకా మాయమాటలు చెప్పే పరిస్థితుల్లో ఉన్నావు. నువ్వు అట్టర్లీ ఫెయిల్ అయినావు. నిన్ను సోనియా గాంధీ అసహించుకుంటాంది, రాహుల్ గాంధీ అసహించుకుంటాంది. 7 సార్లు పోయినా నీకు ఇంటర్వ్యూ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. మన నియోజకవర్గంలో కూడా చూశాం. చిన్నమడూరులో తప్పుడు కేసులు పెట్టి జైలుకు తోలిచ్చారు. వాళ్ళ మీద ఎన్నో కేసులున్నా, అబండాలున్నా వాళ్ళ మీద కేసులు పెట్టలేము. అదే తిరిగా పాలకుర్తి మండలంలో కొండాపురం తండల ఆ సీనియర్ తన భార్య వస్తలేదు అని ఆవేదన చెప్తున్న ఆ భార్య నాకు దోలియాలని పోలీస్ స్టేషన్ చుట్టూ ఆయన కొట్టి, పోలీసు వాళ్ళు విపరీతంగా కొట్టి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండి కూడా పోలీస్ స్టేషన్లో కొట్టి, ఆ చనిపోయే ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను ఫలానా వల్లనే చనిపోతానా, నీ విషయం తాగినా, పాయిజన్ పెట్రోల్ పోసుకున్నాను అంటే చనిపోయే ముందు ఏదో స్టేట్మెంట్ ఇస్తే నేను ఎస్ఐ గారి, సిఐ గారి, కాంగ్రెస్
మెనూ పాటించడం లేదని రెసిడెన్షియల్ హాస్టల్ సిబ్బందిని సస్పెండ్ చేసిన కలెక్టర్ భువనగిరి. పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్ని ఆకస్మిక తనిఖీలు చేసిన కలెక్టర్ హనుమంతరావు మధ్యాహ్న భోజనంలో కొత్త మెనూ పాటించడం లేదని, గుడ్లు సరిగ్గా లేవని, పెరుగుకు బదులుగా మజ్జిగ పెడుతున్నారని, పిల్లలతో పనులు చేస్తున్నారని కేర్ టేకర్ రమేష్ను సస్పెండ్ చేసిన కలెక్టర్ స్కూల్ ప్రిన్సిపల్కి షాగోస్ నోటీసులు జారీ. మెనూ ఏది? మెనూ షీట్ ఏది? మెనూ ఏది? అది పెరగటవా? ఇంకా పెరగటవా? నీరు పోయటం కాదు, మధ్య కాదు. ఎందుకు ప్రభుత్వం 40% ఎందుకు పెంచింది? పెట్టాలి మనం తిరగాలి. వాట్ ఈస్ దట్? ఏం చెప్తున్నావు ఎక్స్ప్లెనేషన్? వై ఆర్ మేకింగ్ ఎక్స్ప్లెనేషన్? మెనూ ఏది? మెనూ డిస్ప్లే ఎక్కడ? డిస్ప్లే స్కూల్లో పెట్టా తినేది ఇక్కడ ఎక్కడ పెట్టాలి కదా ఒకటి. యూ షుడ్ డిస్ప్లే ద ఫ్లెక్సీ హియర్, నాట్ ఇన్ స్కూల్. తినే దగ్గర ఉండాలి. రూమ్ లో పెట్టి ఎవరు తెలవదు. ఏం ఉన్నాయి ఏమున్నాయి ఎవరు తెలియదు. ఐ సస్పెండ్ ఐ గివ్ షో కాజ్ నోటీస్. యూ ఎక్స్ప్లెయిన్. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, ఆర్డీఓసి వెంకట నారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కొండయ్య, చిరంజీవి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కుప్పం నడిబొడ్డున గల అంబేద్కర్ విగ్రహం ముందు కుప్పం ఎంఆర్పీఎఫ్ ఎంఎస్సీ నాయకులు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజ్ కుమార్, కుప్పం ఎంఎస్పీ పార్టీ ఇన్ఛార్జ్ మురుగేష్లు మాట్లాడుతూ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలనే లక్ష్యంతో అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయం కాబట్టి అన్ని పార్టీలు అన్ని కమిషన్లు మద్దతు ఇచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వెంకటేష్ మాదిగ, పాపన్న మాదిగ, శాంతిపురం మండల అధ్యక్షులు రవీంద్ర మాదిగ, జయప్ప, డీకేపల్లి మునికృష్ణ, శివాజీ, పలువురు తదితరులు పాల్గొన్నారు. జోహార్ డాక్టర్ బాబా
బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వర్ధిల్లాలి మానశ్రీ మందాకృష్ణ మాదిగారి నాయకత్వం, వర్ధిల్లాలి మానశ్రీ మందాకృష్ణ మాదిగారి నాయకత్వం. మా దేవునికి పూలహారం వేసి నివాళులు అర్పిస్తూ ఈరోజు ముఖ్యంగా పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి ఉదయ నమస్కారాలు తెలియజేస్తూ, అయ్యా మా బాధ ఆవేదన 30 సంవత్సరాలుగా అలుపెరిగిన పోరాటం చేయడం మీకు తెలుసు. ఆ అలుపెరిగిన పోరాటం ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అంటే ఎస్సీల్లో ఉండబడివంటి ఉపకులాలకు సమన్యాయం కావాలనేసి ఉద్దేశంతోనే మేము దాదాపు 30 సంవత్సరాలుగా 3 శతాబ్దాలుగా మేము ఉద్యమం చేసిన విషయం సమాజానికి తెలుసు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి తెలుసు. నిన్న మా సోదరులు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో మన హక్కుల్ని ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి చేసినటువంటి 4 మండలాల ముఖ్య నాయకులందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కుప్పం మండలం ప్రెస్ మీట్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అయ్యా మేము మనకు తెలిసిన విషయమే 30 సంవత్సరాల కాల పెరిగిన పోరాటం మహాజననేత గౌరవ శ్రీ మందాకృష్ణ గారి చేస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణ పోరాటం ఒక కులానికే కాదు 59 ఉపకులాలకు సమన్యాయం జరగాలి. మమ్మల్ని గమనిస్తున్నటువంటి కుప్పం ప్రజలకు, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఉద్యమ సామాజిక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈనాటి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నిన్న మా సోదరులలో ఉన్నటువంటి మేధావి వర్గం అయినటువంటి ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చి ఇదే అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి అంతా ఐకమత్యంగా కలిసి ఉందాం, హక్కులు సాధించుకుందామని తెలపడం జరిగింది. దీనిని మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు మేధావి వర్గం కాబట్టి మీకు అన్నీ తెలిసిండొచ్చు. కాకపోతే మీరు కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలా. ఏమంటే రిజర్వేషన్లు అనేది అంబేద్కర్ గారు మనకు కల్పించినటువంటి ప్రధానమైనటువంటి ఒక ఆస్తి. ఈ ఆస్తిని అన్నదమ్ములైనటువంటి మనం సమంగా భాగాలు పెట్టుకోవాలా. అలా కాకుండా మీరు అంబేద్కర్ గారి ఆశయాలనే తూట్లు పరిచే విధంగా ఆనాడు అంబేద్కర్ గారు ఆయన సిద్ధాంతంలోని సామాజిక న్యాయ పోరాటం అనే ఒక అంశాన్ని మీరు పరిగణలోకి తీసుకోకుండా అంబేద్కర్ మాటకే విలువ ఇవ్వకుండా నిన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రెస్ మీట్ పెట్టడం నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే సామాజిక న్యాయం అందరికీ అందాలి అనేసి ఆనాడు అంబేద్కర్ గారు రిజర్వేషన్ రాస్తే ఈనాడు దాదాపుగా 60 ఉపకులాలు ఉన్నటువంటి ఎస్సీలో మీరు ఎంతమంది రిజర్వేషన్లు అనుభవిస్తున్నారనేది మీ మనస్సాక్షికి తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ నిన్న విషయమే గమనిస్తే ఉపాధ్యాయులు మీలో కుప్పం మండలంలో ఎంతమంది వచ్చారు, ఇదే కుప్పం మండలంలో మా జాతి తరపున ఎంతమంది ఉపాధ్యాయులు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణపై ప్రభుత్వ ఉద్యోగులు అవగాహన కలిగి ఉండాలని కుప్పం పురపాలక సంఘం కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం పురపాలక సంఘం ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ జిమ్ధామ్ ఆధ్వర్యంలో కమిషనర్ ప్రాతికేయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పరిష్కార వేదిక నిర్వహణపై ఉద్యోగులకు అవగాహన కల్పిస్తూ నియమావళిని విడుదల చేసినట్లు తెలిపారు. ఈ విషయమై కుప్పం పట్టణ పరిధిలోని సచివాలయ పురపాలక సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి అర్జీదారుని సమస్యలకు సానుకూలంగా విని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేలా ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని, ఆర్థిక పరమైన సమస్యలను మాత్రమే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సూచిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సోము, సురేష్, జగదీష్, శివ, టీడీపీ నాయకులు ఎంఆర్ సురేష్, పట్టణ పరిధిలోని సచివాలయ సిబ్బంది, పాలక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక ఎస్ఓపి ఇచ్చారు, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ నేను మీకు గ్రూప్లో పెట్టాను, గౌరవ కౌన్సిల్ గ్రూప్లో పెట్టాను.
దాంట్లో ఏం చెప్పాడు, హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వమన్నాడు, కెపాసిటీ బిల్డింగ్ ఇవ్వమన్నాడు, ట్రైనింగ్ ఇవ్వమన్నాడు. హ్యాండ్ హోల్డింగ్ అంటే మీకు అది ఎలా చేయాలి ఏంటనేది ఒక ట్రైనింగ్ లాగా, ప్రజలతో ఎలా మెలగాలి అనేది PS టు పర్సనల్ సెక్రటరీ టు ద CM సార్ హూ ఈజ్ రాజమౌళి సార్ క్లియర్గా కేటగారికల్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. అది ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ ద గ్రూప్, వార్డ్ సెక్రటరీస్ గ్రూప్, సచివాలయ సిబ్బంది, బిల్ కలెక్టర్స్, మేస్త్రీలు. మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే విలేకరులు కూడా విలేకరులు వచ్చాము. మిమ్మల్ని ఎందుకు పిలిచారు తారీఖు నుంచి ఈ యొక్క రిడ్రసలు అత్యద్భుతంగా ప్రజల యొక్క సంతృప్త స్థాయి. పురపాలక సంఘం ఆఫీస్కి వచ్చినా, సచివాలయంకి వెళ్ళినా ఈ సమస్య పరిష్కారం ఇంటికి వెళ్తాము. ఏది వాడు కొండ మీద కోద్దామంటారు, అది కావు. అయ్యా నువ్వు కొండ మీద కోద్దామన్నావు, ఇదిగో కొండకాలంటే ఎంత సమయం అవుతుంది డీటెయిల్గా రాస్తాం. వాళ్ళు అడుగుతుంటారు, అద్భుతంగా చేద్దాం సార్, సాయంత్రానికి పురపాలక సంఘాన్ని సింగపూర్ అంటారు. చేద్దాం నాయన, ఇదిగో చేయాలంటే ఈ పనులు చేయాలని లిస్ట్ రాసి ఎండార్స్మెంట్ ఇటువే. వాళ్ళు అడుగుతారు, మనమే చేయలేము. ఫైనాన్షియల్ ఇష్యూస్ అడిగినప్పుడు అయ్యా ఇది యువర్ సిన్సియర్లీ ఏవి రాజమౌళి IAS సెక్రటరీ టు HCM ఎవరంటే ఎవరు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సెక్రటరీ. ఆయన పర్సనల్ సెక్రటరీ టు ద ఆనరబుల్ CM సార్. కలెక్టర్స్కి నిలబెడుతూ మన గ్రూప్లో వచ్చింది ఉత్తర్వులు, ట్రైనింగ్ ఇవ్వని, దాని గురించి మిమ్మల్ని పిలిచాను. సబ్జెక్ట్ స్ట్రెంథనింగ్ ద గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫర్ ఎన్హాన్స్డ్ సిటిజన్ సాటిస్ఫాక్షన్. అంటే అర్థం ఏంటి, ఈ యొక్క ఇందాక గౌరవ మంత్రి గారు చెప్పినట్టే స్ట్రెంథనింగ్ ఆఫ్ ద గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఏదైతే ఈ యొక్క ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సిస్టమ్ ఉన్నదో దాన్ని ఇంకా బాగా సిటిజన్స్ సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు ప్రయత్నం చేయండి. ఒక ముఖ్య ఉద్దేశం. డియర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, అందరికీ నమస్కారం. ఈరోజు సోమవారం కుప్పం పురపాలక సంఘంలో PGRS పై, పబ్లిక్ గ్రీవెన్స్ రిటర్న్ సిస్టమ్ పై గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ట్రైనింగ్ క్లాస్ నిర్వహించడం జరిగింది. స్టేక్ హోల్డర్స్తో సచివాలయ సిబ్బంది, మేస్త్రులు, శానిటరీ సెక్రటరీస్, మా గౌరవ కౌన్సిల్ ఆధ్వర్యంలో వాళ్ళకి చక్కగా హ్యాండ్ హోల్డింగ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క PGRSకి సోమవారం పూట లబ్ధిదారులు ఎవరైతే ప్రతి ఆఫీస్కి వస్తారో వాళ్ళ పట్ల గౌరవంగా హెల్ప్ డెస్క్ పెట్టి వాళ్ళని కూర్చోబెట్టి చక్కగా వాళ్ళని ఫెసిలిటేట్ చేసి వాళ్ళకు ఆఫీస్కి వచ్చినప్పుడు కాస్త మంచినీళ్ళు, కాస్త టీ, కూర్చోడానికి ఒక కుర్చీ వేసి గౌరవంగా ట్రీట్ చేసి ప్రజల యొక్క సమస్యల్ని మున్సిపల్ కమిషనరు ఒక 2-3 నిమిషాల పాటు వాళ్ళ సమస్య విని, ఫైనాన్షియల్ సమస్య అయితే కొన్ని సమయం తీసుకొని నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇమ్మీడియట్గా చేయగలిగి వెంటనే చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ట్రైనింగ్ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. దీంట్లో మా సచివాలయ సిబ్బంది, మిగతా వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు, స్టేక్ హోల్డర్స్ అందరూ పాల్గొన్నారు. ఇక నుంచి పురపాలక సంఘ పరిధిలో ప్రజల యొక్క సంతృప్త స్థాయిని పెంచేయడానికి నిరంతరం కూడా ప్రజల పట్ల సానుభూతితో, ఎంపతితో వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయాలని సిబ్బందికి సూచించడం జరిగింది. మా గౌరవ కౌన్సిల్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు చక్కగా ఈ ట్రైనింగ్ కార్యక్రమం 2 hours పాటు 10 to 12 2 hours చక్కగా ట్రైనింగ్ ఇచ్చి ప్రజలతో ఎలా మెలగాలని కూడా సూచనలు ఇచ్చి పంపడం జరిగింది. ఇక నుంచి ప్రజల యొక్క సమస్యల పట్ల సానుభూతితో వాళ్ళ పరిష్కారం చేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వచ్చే నెల మన పురపాలక సంఘంలో పర్యటించేలోపు ముఖ్యమంత్రి గారి దృష్టికి చిన్న సమస్యలు ఏవి కూడా, అంటే పురపాలక సంఘ స్థాయిలో, కౌన్సిలర్ స్థాయిలో, సచివాలయ సిబ్బంది స్థాయిలో చేయగలిగినది చేస్తూ అభివృద్ధి కార్యక్రమాల కొరకు ఏదన్నా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్ళాలి. కానీ ఈ చిన్న సమస్యలు వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవడం కూడా ఈరోజు మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ కార్యక్రమం ఖచ్చితంగా మేము విజయవంతం అవుతాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అతి తక్కువ అర్జీలు మాత్రమే ఆయన వద్దకు వెళ్ళేటట్టుగా ప్రజల యొక్క సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం. అది లైట్ కావచ్చు, కుళాయి కావచ్చు, కుళాయి కనెక్షన్ కావచ్చు, ఎక్కడన్నా చిన్న కలవట్లు రిపేర్లు కావచ్చు, అవన్నీ కూడా సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి మా గౌరవ కౌన్సిల్ యొక్క సూచనలతో ముందుకెళ్తాము. అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా టేకాఫ్ అయ్యేదానికి అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టాము.
ఇటీవల గత కొద్ది రోజులకు ముందు కుప్పం నియోజకవర్గంలోని సాగునీటి చెరువుల సంఘం కమిటీ ఎన్నికలు రాజ్యాంగబద్ధంగా జరగలేదని, కావున అధికారులు తిరిగి ఎన్నికలు నిర్వహించాలంటూ మండల పరిధిలోని పెద్ద బంగారు నత్తం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వారి కథనం మేరకు ఇటీవల జరిగిన సాగునీటి పారుదల సంఘం ఎన్నికలలో ఓటింగ్ ప్రక్రియ జరగలేదని, రాజ్యాంగ వ్యతిరేకంగా ఏకపక్షం ఎన్నికలు నిర్వహించాలని, ప్రత్యర్థులకు నామినేషన్ వేసే అవకాశం సైతం కల్పించలేదంటూ ఆరోపణలు చేస్తున్నారు. కనీసం ఓటర్ జాబితా తనిఖీకి సైతం ప్రజలు అవకాశం ఇవ్వలేదని ఇదెక్కడి రాజ్యాంగం అంటూ వారు ప్రశ్నించారు. ప్రజల పక్షాన నిలిచి రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అధికారులు సైతం రాజ్యాంగ వ్యతిరేకంగా ఎన్నికల విధులను నిర్వహించినట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాది పెద్ద బంగారనత్తం గ్రామ పంచాయతీ. పెద్ద బంగారనత్తం సంబంధించిన చెరువు కట్ట కింద సంబంధించిన భూములకి ఎలక్షన్ పెట్టినారు. కనీసం 43 ఏళ్ళ నుంచి, నాకు వయసు 43 ఏళ్ళు, ఈ 43 ఏళ్ళ నుంచి కట్ట కింద నీళ్ళు క్రమశిక్షణగా వదులుతా లేదు. వదిలినా కూడా మొత్తము మా కైళ్ళనే 5 బోర్ల నీళ్లు వెళ్తూ ఉంది. దాన్ని సమస్య తీర్చండి అని చెప్తే ఎవరికైనా తీర్చలేదు. ఇప్పుడు ఎలక్షన్ కొత్తగా పెట్టినారు, ఎలక్షన్ అని చెప్పినారు కానీ ఎలక్షన్కి ఎవరికి కానీ తెలియలేదు. ఈ ఊర్లో దండూరా వేపించినారు. అది సాయంకాలం 6 గంటలకు దండూరా వేపించినారు. మార్నింగ్ 8 ఎలక్షన్ అయిపోయిందని చెప్పేసి క్లియర్ చేసేసినారు. మేము చూస్తామని చూస్తే పోలీసు వాళ్ళు మమ్మల్ని తరిమేసినారు. దానికోసం 10 మందికి న్యాయం జరగాలనే కోసము ప్రతి ఒక్కరూ మాకు సహకరించి, మీ మీడియా వాళ్ళు కానీ ఈ ఊరు ప్రజలు కానీ సహకరించి, పోలీసు వాళ్ళు సహకరించి మాకు రీఎలక్షన్ పెట్టాలని మేము కోరుతున్నాం. మీటింగ్ జరుగుతుంది, పద్ధతి ప్రకారం మీరు చేయలేదని చెప్పి నేను అడిగిన దానికి నువ్వు అడగడానికి అక్కర్లేదు, నువ్వు ఓటర్ లిస్టే లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి తరిమేసినారు. ఆ తర్వాత వచ్చినాక పోలీసులు అందరూ దిగి ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరినీ డిస్టర్బ్ చేసి వెళ్ళిపోండి అని చెప్పి లతీగా మమ్మల్ని కొట్టడానికి వచ్చినారు. పద్ధతి ప్రకారం ఎన్నికలు జరగలేదు. వాళ్ళంతా వాళ్ళు ఎవరైనా వస్తే, ఎవరైనా నామినేషన్ అడిగితే ఒక ఆయన వచ్చి నామినేషన్ అడిగాడు. నామినేషన్ ఎందుకు, నామినేషన్ అన్నీ ఇవ్వడం లేదు అని చెప్పేసినారు. నామినేషన్ లేకుండా మీరు రూల్లో చెప్పినారు కదా, నామినేషన్ ఇస్తేనే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి కోసం నేను అడిగితే నామినేషన్ అవన్నీ ఏం లేదు, వెళ్ళిపోండి ఇవన్నీ ఆల్రెడీ సెలెక్టెడ్, డిసైడెడ్ అని చెప్పేశారు. అందుకని ఈ ఎన్నికలు చెల్లుబడి కాదు. అగైన్ మళ్ళీ ఎన్నికలు జరిపించాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇది కుప్పం మండలం పెద్ద బంగారం పంచాయతీ. ఇక్కడ 21st సాటర్డే ఎలక్షన్ జరిగింది. ఇరిగేషన్ వాటర్ సరైన పద్ధతి జరగలేదు. సరైన నోటీసులు ఎవరికి ఫార్మర్స్కి తెలియజేయలేదు. ఇక నామినేషన్ చేసే పద్ధతి కూడా కరెక్ట్గా ఫాలో చేయలేదు. నామినేట్ చేసే కోసం అలో చేయలేదు ప్రజలు ఎవరిని. పోలీసు వాళ్ళు 144 సెక్షన్ అని చెప్పి అందరినీ పంపించినారు. సో ఎవరు రావడానికి అలో చేయలేదు. ఇక్కడ ఇష్టార్జంగా ఎలక్షన్ వాళ్ళు ఎన్నుకున్నారు. ప్రజలు ఎవరు మాత్రం ఓటు వేయలేదు. ఒక 30% ఓటు కూడా వేయకుండా దీన్ని ఎలాంటి ఎలక్షన్ ఓటు వేయకుండా దీన్ని ఎలా ఎలక్షన్ అంటారు దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్. సో గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేసి బై ఎలక్షన్ కావాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. కలిసి ఫార్మర్స్ అంతా దగ్గర మళ్ళీ బై ఎలక్షన్ కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. దానికి ప్రెస్ వాళ్ళు మేము కన్సల్ట్ అవుతున్నాం. పాలకుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండలం అధ్యక్షులు పసునూరి నవీన్ మీడియాతో మాట్లాడారు. అంతకుముందు లగర్చల రైతులు అక్రమంగా కేసులు పెట్టి వారిపై 3rd డిగ్రీ ఉపయోగించి జైల్లో నిర్బంధించి రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ అవమాననీయ అణచివేతకు విధానాలకు నిరసనగా రైతులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని, రైతన్నలకు కుటుంబాలకు వేధించడం, హింసించడం ఆపివేయాలని, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సద్బుద్ధి ప్రసాదించాలని, జ్ఞానోదయం కలిగించాలని భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, ఎఫ్ఎఫ్సిఎస్ చైర్మన్ బొబ్బల అశోక్ రెడ్డి, ఎఫ్ఎఫ్సిఎస్ డైరెక్టర్ వేణు, ఎల్హెచ్పిఎస్ నాయకులు మహేందర్ నాయక్, మండల నాయకులు పాల్గొన్నారు. మీరు ఒకసారి ఆలోచన చేసి ఈ యొక్క మీరు కలలుగన్న రాజ్యాన్ని చట్ట విరుద్ధంగా ఒక రైతుల మీద, లఘుచల్లో ఉన్న రైతుల మీద అన్యాయంగా, అక్రమంగా వాళ్ళ భూమి గుంజుకొని వాళ్ళ మీదనే కేసులు పెట్టి వాళ్ళని జైల్లోకి పంపించి, అలాగే వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగించి అనేక అంశాలను వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసుకుంటూ అక్కడ ఉన్న రైతులను కించపరిచే విధంగా మొత్తంగా వాళ్ళను నియంత పోగొడుతోటి రాజకీయ కక్షతోటి అనేక కారణాలతోటి వాళ్ళ భూములు గుంజుకుంటూ కేసులు పెట్టి 3rd డిగ్రీ ఇచ్చి మొన్న
వాళ్ళు జైల్లో పోయినాక కూడా వాళ్ళ గుండెపోటు వస్తే కూడా వాళ్ళు బయటకు వచ్చి హాస్పిటల్ పోదామంటే బేడీలు వేసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఏ రకంగా ఈ సమాజానికి ఇది న్యాయ వ్యవస్థకు కూడా ఏ రకంగా ఆలోచన చేస్తున్నా ఒక్కసారి ఈ ముఖ్యమంత్రి గారు చేసే ఆలోచనలను ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎవరు చెప్పుకున్నా లాభం లేదు, ఎవరు చెప్పుకున్నా కూడా దీనికి ఏది లేదనే ఆలోచనతో ఇవాళ కేటీఆర్ గారు మన రాజ్యాంగం నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆలోచన చేసి ఆయన కన్నా మన వినతిపత్రం ఇస్తే మీరు కలలు కన్నా రాజ్యం ఎట్లుండే ఈ రోజు జరిగే ఈ నియంత పాలనను ఎట్లా అనే ఆలోచనతో ఈరోజు అంబేద్కర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైనా మీ ప్రభుత్వం మొండి వైఖరి వీడి ఈ ఉన్న లౌచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలి. వారి న్యాయమైన కోరికలు అన్నిటి కూడా ప్రజల పక్షాన బీఆర్ఎస్ ప్రభుత్వం మరి కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఎవరు కూడా ఆశ్చర్యపడద్దు. లౌచర్ల రైతులు వాళ్ళందరికీ అండదండగా మేము ఉంటాం. ఈరోజు అంబేద్కర్ గారికి మా విన్నపం ఏంటంటే ఇక్కడ జరుగుతున్న నియంత పాలనను మీరన్నా మీ దృష్టికి తీసుకొస్తే కనువిప్పు కలగాలనే ఆలోచనతో ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో మేము కూడా మా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరితోటి ఇక్కడ వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఇకనైనా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం నియంత పోకడం మానుకొని రైతులకు ప్రజలకు న్యాయం చేయాలి, కనువిప్పు కలగాలని ఆలోచన చేయాలని కోరుకోవడం జరుగుతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.